బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మిత్రులకి సోదరులకి మరియు ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముందుగా ఈ అంశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మా మ్యారేజ్ బ్యూరో నుంచి ఎలాంటి అంశాలు కావాలి, ఏం కావాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడం కోసం ఒక సంఘంలో ఉంటే ఏమి తెలుస్తుందనే విషయం గురించి కూడా అందరికీ చెప్పడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ప్రథమ వార్షికోత్సవం జరుపుకునే సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సర్వసభ్య సమావేశం మరియు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఈ ఎంఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి మీడియేటర్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీరు ముఖ్యంగా సమిష్టి మ్యారేజ్ బ్యూరోస్లో ఒక సభ్యత్వం తీసుకుంటే దేనికైనా మీరు అర్హులు అవుతారండి. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియేటర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఉమ్మడి వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా, మన ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా, నల్గొండ జిల్లా నుంచి కూడా రావడం జరిగిందండి. వచ్చిన వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమావేశం జరిపినందుకు మా రాష్ట్ర కమిటీ తరఫున మరియు మన యనమందల జగదీష్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కార్యక్రమానికి కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లాలో మారెమ్మ గుడి దగ్గర ఎంఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ల సమస్యల గురించి, అలాగే వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది. మేజర్గా మ్యారేజ్ బ్యూరో వృత్తిని ఎంచుకున్న మీడియేటర్లు అందరూ చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మాకు గవర్నమెంట్ నుంచి కూడా సహకారాలు అందాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మమ్మల్ని కూడా గవర్నమెంట్ కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మా అసోసియేషన్ కదన్నా మా కుటుంబ సభ్యులకి గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ప్లాట్లు కానీ మెడికల్ కానీ ఇట్లాంటి కొద్దిగా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.